హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్స్ క్లోజ్ అవుతాం. ఇక లాస్ట్ ఫ్రైడే ఒక గుడ్ ర్యాలీ తర్వాత ఈ రోజు కూడా మార్కెట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అవటం చేసాం. సో అబౌట్ 120 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టోటల్ బేర్స్ మార్కెట్ కంట్రోల్ తీసుకుని చెప్పొచ్చు. ఎందుకంటే 24,956 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,978 అంటే జస్ట్ ఒక 20 పాయింట్స్ పైకి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ తర్వాత అరౌండ్ 9:45 టైంకి బేర్స్ టోటల్ కంట్రోల్ మార్కెట్ లో తీసుకుని అట్ ఎనీ స్టేజ్ కూడా మార్కెట్ ని పాజిటివ్ లోకి రానికుండా చేశారు. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ 12:30 ఆర్ 12:30 టు 3:30 ట్రేడింగ్ లో మధ్యలో ఒకటి రెండు సార్లు పాజిటివ్ గా వచ్చినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 100 పాయింట్స్ కింద క్లోజ్ అవుతాం చేసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రైడే లో ఏదైతే ఉందో 24,567 అది బ్రీచ్ కాలేదు. ఎందుకంటే ఈ రోజు లో 24,679 దాకా రావటం చేసాం. సో ఎక్దమ్ ఒక మంచి గుడ్ ఫైట్ జరిగింది బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో. బట్ బేర్స్ అప్పర్ హ్యాండ్ గా ఇప్పుడు చూపిస్తున్నారు. సో అప్పర్ సైడ్ రెస్ట్రిక్షన్ ఇప్పుడు మనకి 25,110 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ లోవర్ సైడ్ లో మనం చూస్తే కనుక 24,484 ఏదైతే 100-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. అంటే 24,500 నుంచి 25,100 మధ్యలో మార్కెట్ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇది నో ట్రేడింగ్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీలో మనకి చూస్తే కనుక ఈరోజు రాజీవ్ బజాజ్ ఒక స్టేట్మెంట్ రావటం చేసాం. మా కంపెనీ 40% గ్రో అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఆయన రావటం చేసాం. సో ఆయన స్టాక్ కి ఆయన కొంటాను అన్న ఒక అనౌన్స్మెంట్ చేయడంతో ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ గా ఇచ్చింది మనకి బజాజ్ ఆటో అబౌట్ 4.3%. అండ్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ M&M కానీ ఐషర్ కానీ మారుతి కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చేసాం. ఇక నెక్స్ట్ బిగ్ గెయినర్ ఈరోజు HDFC బ్యాంక్ చెప్పుకోవాలి. వారాంతరంలో మనకి ఏదైతే ఒక మంచి రిజల్ట్ ఇచ్చిందో ప్రాబ్లీ అది కూడా ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం అబౌట్ 2.8%. ఇంకా దాని తర్వాత కొన్ని నేమ్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ రిలయన్స్ కానీ ఏదైతే క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో కొద్ది పాజిటివిటీ రావటం చేసాం. సో బ్యాంకింగ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ HDFC అండ్ స్టేట్ బ్యాంక్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక FMCGగా చెప్పుకోవాలి. టాటా కన్స్యూమర్ 7% క్రాక్ అయింది. సో రిజల్ట్స్ రియాక్షన్ ఇది కూడా వారాంతరంలో ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో దాని తర్వాత దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది అదర్ నేమ్స్ కి కూడా లైక్ బ్రిటానియా కానీ నెస్లే కానీ హిందుస్థాన్ లీవర్ ITC ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ మన కోటక్ బ్యాంక్ అగైన్ రిజల్ట్స్ రియాక్షన్. సో అబౌట్ 7% దాకా ఒక స్టేజ్ లో పడి క్లోజింగ్ లో కొద్దిగా రెస్పెక్టబుల్ గా 4.3% క్రాక్ అవుట్ చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ బజాజ్ ఫిన్సర్వ్ లో. సో రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుందో స్టాక్ అబౌట్ 3.5% ఆల్రెడీ ముందే క్రాక్ అవుట్ చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో మనం చూస్తే కనుక ICICI ఇవన్నీ కూడా నెగటివ్ ట్రేడ్ అవుట్ చేసాం. ఇక థర్డ్ బిగ్గెస్ట్ లూజర్ మనకి చూస్తే కనుక BPCL ఏదైతే క్రూడ్ రిలేటెడ్ ఉందో ఆల్మోస్ట్ 3% క్రాక్ అయింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ONGC అండ్ అదాని ట్విన్స్ కూడా రెండు వీక్ గా ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. అండ్ ఫార్మా మెటల్స్ కూడా ఈ రోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. సో నిఫ్టీలో మనం గత వారం అనుకున్నాం చాలా స్టాక్స్ బిలో 200 వచ్చేస్తున్నాయి లైక్ రిలయన్స్, టాటా మోటార్స్ లాంటివి. ఈ రోజు ఫ్రెష్ గా ONGC ఆల్మోస్ట్ నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మెల్లమెల్లగా కొన్ని స్టాక్స్ ని డెంట్ చేస్తూ నిఫ్టీ మాత్రం ఎక్కువ క్రాక్ అవట్లేదు కానీ ఇండివిజువల్ స్టాక్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇనిషియల్లీ ఒక ఎక్సలెంట్ మూవ్ రావటం చేసాం. సో ఈ రోజు HDFC బ్యాంక్ మనందరికి తెలిసిందే 30% వెయిటేజ్ ఉన్న స్టాక్ అది. సో అది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తుందో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి మూవ్ ఉంటుంది. సో అదే నేపథ్యంలో ఈరోజు 250 పాయింట్స్ ప్లస్ దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ 52,361 దగ్గర. దాని తర్వాత ఒక మంచి బయింగ్ రావటం చూసాం విత్ ఇన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్. సో మనం గతంలో చెప్పుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 52,582 అండ్ 52,817 ఏదైతే ఫస్ట్ అక్టోబర్ రోజు గ్యాప్ అనుకున్నాం ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద గ్యాప్ ఆల్రెడీ ఈరోజు టచ్ చేయడం చూసాం 52,577. ఇంకా దాని తర్వాత మార్కెట్ లో మంచి కరెక్షన్ రావటం చూసాం ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా. సో లో చూస్తే 51,855 అంటే టాప్ నుంచి చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 700 పాయింట్స్ కూడా కరెక్ట్ అయింది. బట్ క్లోజింగ్ మనం చూస్తే 51,950 అబౌట్ 130 పాయింట్స్ కింద క్లోజ్ అవుతుంది విషయం. సో HDFC బ్యాంక్ ఏదైతే 3% పెరిగిందో అన్ని బ్యాంక్స్ కూడా ఒకటే ఈ రోజు గెయినర్ గా చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో అబౌట్ 2.5% వరకు పెరగటం చేసాం 2.78 ప్రిసైజ్లీ. దానికి కాంపెన్సేట్ గా ఆల్ బ్యాంక్స్ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి రావటం చేసి ఇందాక చెప్పుకున్నట్టు కోటక్ బ్యాంక్ అబౌట్ 4.3%, దాని తర్వాత ఇండస్ అండ్ EU బ్యాంక్ ఇవన్నీ కూడా మనం
గత కొన్ని వీడియోస్ లో అనుకున్నాం బిలో 200 అవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని. దాని తర్వాత ఆల్ పిఎస్యు బ్యాంక్స్, ఫెడరల్, పిఎన్బి, బిఓబి, ఎస్బీఐ ఇవన్నీ కూడా ఎక్కువ పడకపోయినా కూడా మంచి క్రాక్సే రావటం చూసాం. ఇక F&O స్పేస్ లోకి వెళ్తే కనుక వారాంతంలో రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ లోనే ఒక మెయిన్ యాక్షన్ మనకు రావటం చూసాం. సో ఫస్ట్ గా మనం పెరిగిన స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక టాటా కెమికల్ ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ ఇది 1247 దాకా పెరగడం చూసాం, అబౌట్ 13% దాకా. బట్ క్లోజింగ్ లో 8.7% బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఓబ్రా రియాలిటీ 3% పెరగటం చూసాం. అండ్ కొన్ని స్టాక్స్ ఎల్టీటీఎస్ లాంటివి ఒక 2%. అండ్ ఏసీసీ, అదర్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, అపోలో టైర్, ఇలాంటి స్టాక్స్ లో స్వల్ప రికవరీ రావటం చూసాం. అంటే నథింగ్ మచ్ మూవ్స్ అప్ సైడ్ అనొచ్చు, సో ఓన్లీ 0.2 నుంచి 0.4 వరకు. బట్ వేరే సెల్ ఆఫ్ అయిన వాటిలో మనం చూస్తే కనుక బిగ్ క్రాక్స్ రావటం చూసాం. వీకెండ్ రిజల్ట్స్ లో ఇండియా మార్ట్ కోర్స్ వర్స్ట్ రిజల్ట్స్ అయితే రాలేదు కానీ, బట్ దాన్ని చాలా పనిష్ చేసింది మార్కెట్. సో ఈ రోజు మనకి చూస్తే కనుక గ్యాప్ డౌన్ విత్ వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్ డౌన్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్ ఈ రోజు 200 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం. దీని వాల్యూమ్ చూస్తే కనుక 51 lakhs వాల్యూమ్ జరిగింది ఈ రోజు. అండ్ దీని యావరేజ్ వాల్యూమ్ 3 to 5 lakhs పర్ డే అవుతుంది. అండ్ స్టాక్ కూడా అబౌట్ 16% క్రాక్ అయ్యి 25-20 కింద క్లోజ్ అవుట్ అని చూసాం. సో దీనికి అల్టిమేట్ సపోర్ట్ 2230 ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్ ట్రబుల్ ఉంటుంది. ఆర్బిఎల్ బ్యాంక్ మనం చాలాసార్లు ఇది వీకెస్ట్ బ్యాంక్ అంటూ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఇది 220 కట్ అయిందో ఇంకా వీక్ ఉంటుంది అని అనుకున్నాం కూడా గత వీడియోస్ లో కూడా. ఈ రోజు కూడా ఒక బిగ్ క్రాక్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ 200 మూవింగ్ యావరేజ్ కిందే గత 2 నెలలుగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ రోజు కూడా ఒక 13% ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. 6.4 crores వాల్యూమ్ జరిగింది. ఇలా యావరేజ్ వాల్యూమ్ 50 to 60 lakhs అవుతాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ టాటా కన్స్యూమర్, F&O ఇందాకే అనుకున్నాం. అండ్ మెయిన్ గా మనకి అగైన్ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం విషయం. అన్ని స్టాక్స్ ఆ సెగ్మెంట్ లో F&O లో ఉన్నాయి. ఏబీబీ, సిమెంట్స్ అండ్ కమిన్స్ అన్ని కూడా ఒక బిగ్ క్రాక్ రావటం విషయం. బిట్వీన్ 6 and 7% క్రాక్ అయ్యే స్టాక్స్. ఇక మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఒక మంచి సెల్ ఆఫ్ రావటం విషయం. కోఫోర్ 6%, ఎంఫసిస్ కానీ, పర్సిస్టెంట్ కానీ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ రోజు బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేయటం చూసాం. సో లాస్ట్ 1 month లోనే ఈ స్టాక్ చూస్తే 189 నుంచి 150 దాకా పడింది. మన్నపురం ఫైనాన్స్ దీని ట్రబుల్స్ ఇంకా అవ్వలేదు. సో లాస్ట్ వీక్ వాళ్ళ సబ్సిడరీ ఏదైతే బ్యాన్ చేసిందో ఫ్రెష్ లెండింగ్ చేయకుండా ఈ రోజు కూడా ఒక 5% క్రాక్ అవుట్ అని చేసాం. సో దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ బ్యాంక్స్ లైక్ బంధన్ బ్యాంక్ ఇలాంటి వాటికి కూడా కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవుట్ అని చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఈబీఎఫ్ఆర్ఎల్ కానీ, ఎస్పెషలీ మనకి ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి లాంటి ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నాయో అవి కూడా పడ్డాయి. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్, ఐఆర్సిటిసి కానీ, కాంకర్ కానీ, లేదంటే గుజరాత్ గ్యాస్, ఇండస్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక ఫార్మా స్పేస్ లో లౌరస్ కానీ, అదర్ నేమ్స్, మెటల్స్ లో ఇక్కడ కూడా ఎన్ఎండిసి లాంటి స్టాక్స్, హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ బిట్వీన్ 2 to 5% కూడా క్రాక్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వచ్చి చూస్తే కనుక అగైన్ రిజల్ట్స్ రియాక్షన్. సో తేజస్ నెట్వర్క్ ఒక బంపర్ రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఈ రోజు ఒక 11% దాకా పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం దీన్ని. ఆల్ టైమ్ హై ఇది 1475 అయినప్పటికీ 1370 దగ్గర క్లోజ్ అయింది స్టాక్. సో 1425 రోజు హై. సో వాల్యూమ్ 1.4 crores. ఇది 1 day ఎఫేరా లేకపోతే యూనో ఇది కంటిన్యూ అవుతుందా 1500 వరకు అనేది మనం వేచి చూడాలి. బట్ ఈ స్టేజ్ లో అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఇక అదర్ నేమ్స్ లైక్ నహార్ స్పిన్నింగ్, నహార్ పాలీ ఇవన్నీ కూడా 5% పెరిగినప్పటికీ ఇవి బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఇక కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీస్ మనం చూస్తే కనుక జాక్సన్ ఫార్మా కానీ, మనోరమా కానీ, టాటా ఇన్వెస్ట్మెంట్, వరండా ఇండస్ట్రీస్, పాలీప్లెక్స్ వీటన్నిటిలో కొద్దిగా బయింగ్ రావటం చేసాం. ఇక షిప్పింగ్ కంపెనీస్ మజ్డాక్ అండ్ జిఆర్ఎస్సీ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావడం చేసాం. జొమాటో ఈరోజు 3% అప్పర్ లో క్లోజ్ అయింది. రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది స్టాక్. సో ఎలా ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ సమ్ అదర్ నేమ్స్ లైక్ కొలెక్ట్రా కానీ, జేబీఎం ఆటో కానీ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉన్నాయో స్వల్పంగా 1.5 to 2% దాకా అప్ సైడ్ మూవ్ అవటం చూసాం. ఇక బిగ్ క్రాక్స్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక పిఎన్సి ఇన్ఫ్రా 20% కింద క్లోజ్ అయింది ఈ రోజు. సో దీనిలో దెర్ ఈస్ సమ్ ట్రబుల్ ఈ స్టాక్. ఎందుకంటే ఇది మేలో ఆల్మోస్ట్ 574 దాకా వెళ్ళే స్టాక్ 366 దగ్గరకు వచ్చేసింది. ఈ ఒక్కరోజు 20% పడింది. ఇక అదర్ నేమ్స్ ఏవైతే స్ప్లిట్ అయ్యాయి, హెచ్ఈజీ 7%, జేఎం ఫైనాన్షియల్ 7% క్రాక్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ సెంచురీ ఇంకా ఈ స్టాక్ కూడా ఒక 8% క్రాక్ అయ్యి బిలో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుట్ చేసాం. సో ఇలాంటి స్టాక్స్ లో అప్రమత్తంగా ఉండాలి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ మోతిలాల్ కానీ, హిమసిందే కానీ, లేదంటే సువెన్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా
మొన్న పెరిగిన వాటిల్లో కొద్దిగా గివ్అప్ చేశాయి, 5 to 7% దాకా క్రాక్ అయ్యాయి. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఓలా ఎలక్ట్రిక్ దో న్యూలీ లిస్టెడ్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్టాక్స్ లో. సో దీనిలో ఒకవేళ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక దీనిలో స్ట్రెంత్ వచ్చినప్పుడే వన్ షుడ్ ట్రై టు ట్రేడ్. సో అబౌవ్ 97 దీనిలో స్ట్రెంత్ ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళ ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో 76 కట్ అయింది అంటే కనుక ఇంకా సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కేర్ఫుల్ గా ఉండాలి. సాటిన్ క్రెడిట్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 7% క్రాక్ అయింది. సో లాస్ట్ 3 to 4 months లో 274 నుంచి 170 దాకా రావటం చూసాం. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే కనుక ఇండివిజువల్ స్టాక్స్ లో ఒక బిగ్ క్రాక్స్ రావటం చూస్తున్నాం మనం. అండ్ మేబీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ అనేది రావటం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక చాలా స్టాక్స్ ఈవెన్ క్యాష్ లో కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. చాలా కేర్ఫుల్ గా మనకున్న స్టాక్స్ ని ట్రాక్ చేసుకుంటూ స్టాప్ లాసెస్ అనేది ట్రేడింగ్ పొజిషన్స్ ఉన్న వాటికి మాత్రం డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద స్టాప్ లాసెస్. ఇది ఒక ప్యూర్ స్టాక్ పికర్ మార్కెట్ గా తయారైంది ఇప్పుడు. సో ఇంతకు ముందు లాగా ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొందామంటే కనుక ఈ మార్కెట్ లో అది వర్కౌట్ అవ్వదు. సో చాలా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ రిజల్ట్స్ ఫర్దర్ గా అనౌన్స్ అవుతున్నాయి స్టాక్స్ లో కాబట్టి మన దగ్గర ఉన్న స్టాక్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే వీక్ రిజల్ట్స్ వస్తాయో డెఫినెట్లీ వాటిల్లో మేబీ ఇమీడియట్ సెల్ ఆఫ్ కాకపోయినా పుల్ బ్యాక్స్ లో సెల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.